జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, అందుకే నేను అది చూస్ చేసుకోలేదు. హలో ఎవరీవన్, నా ఈ జర్నీలో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్, జ్యువెలరీ షాప్ పెట్టుండొచ్చు కదా, బిలియన్ ఎందుకు స్టార్ట్ చేశారు? జ్యువెలరీ షాప్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, అందుకే నేను అది చూస్ చేసుకోలేదు. ఈజీ మార్కెట్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ క్లియర్ మార్కెట్ లో ఆపర్చునిటీ ఉంటుంది. జ్యువెలరీ మార్కెట్స్ ఆల్రెడీ ఫుల్ గా క్రౌడ్ తో నిండిపోయి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, అలాగే హ్యూజ్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అండ్ మ్యాసివ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది జ్యువెలరీలో. అది బేస్ చేసుకుని ఇంకొక జ్యువెలరీ షాప్ అనేది ఓపెన్ చేయడం చాలా ఈజీ, కానీ డిఫరెన్స్ చూపించడమే చాలా కష్టం. కానీ బులియన్ స్పేస్ లో క్లారిటీ తక్కువ, ట్రస్ట్ గా ముందు ప్రయారిటీ తీసుకునే బ్రాండ్స్ చాలా తక్కువ బులియన్ లో. అందుకే అది నాకు రియల్ ఆపర్చునిటీ అనిపించింది. అందుకే నేను బులియన్ ని చూస్ చేసుకున్నాను. నేను ఈజీ మార్కెట్ ని చూస్ చేసుకోలేదు, క్లియర్ మార్కెట్ ని మాత్రమే చూస్ చేశాను. ఈజీ పాత్ లో మనం మనీ అనేది చాలా అరేంజ్ చేయొచ్చు, అండ్ అలానే క్లియర్ పాత్ లో మన యొక్క బిజినెస్ అనేది లాంగ్ రన్ లో ఒక బ్రాండ్ గా బిల్డ్ అవుతుంది. మీరు బిజినెస్ లో క్రౌడెడ్ మార్కెట్ ని చూస్ చేస్తున్నారా, లేక అన్డిజర్వ్ మార్కెట్ ని చూస్ చేస్తున్నారా? కేటగిరీ అని డిఎం చేయండి. థ్యాంక్ యూ.